Hey, hi, hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం భైరవం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కుబేరా మూవీ ఓటీటీ అప్డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఉప్పు కప్పు రంబు. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో మనకి సుహాస్ అండ్ కీర్తి సురేష్ ఈ మూవీలో మనకి మెయిన్ డ్యూటీలో అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గానే మనకి యూట్యూబ్లో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఈ మూవీ మీద మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూలై 4th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మన తెలుగుతో పాటు తమిళ, మలయాళం అండ్ కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 4th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 2 థండర్ బోల్ట్స్ మూవీ. సో ఈ మూవీ మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ మనకి మార్వెల్స్ మూవీ అండ్ ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ముందుగా మనకి ఈ మూవీకి సంబంధించి వివోడ్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ దానికి సంబంధించి మనకి అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూలై 1st నుంచి ఈ మూవీ మనకి వివోడ్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ వివోడి వచ్చిన కొద్ది రోజుల తర్వాత మనకి డబుల్ లాంగ్వేజెస్ కూడా తీసుకొస్తారు. అది మనకి జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మార్వెల్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు వివోడి జూలై 1st నుంచి. ఇక నెంబర్ 3 యుద్ధకాండ చాప్టర్ 2. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది ఒక కన్నడ మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి జూన్ 20న రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా తీసుకొచ్చారు. సో మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 4 బెలరీనా ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే జూన్ 13న థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ వచ్చేసి మనకి జాన్ విక్ ఇంటర్లింక్డ్ మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి హెచ్డి అయితే వచ్చింది. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మరి మీరు ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా జాన్ విక్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీని సో హెచ్డి అయితే రిలీజ్ చేశారు. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఇక నెంబర్ 5 ఏవి అలనాటి ముద్దులు. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే విన్ వాళ్ళు ఈ మూవీని మనకైతే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 22nd నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు విన్లో జూన్ 22nd నుంచి. ఇక నెంబర్ 6 మిస్టరీ. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని మనకి తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 27th నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూన్ 27th నుంచి జియో హాట్స్టార్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 7 విరాటపాలెం. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే జీ5 వాళ్ళు ఈ మూవీని మనకైతే తీసుకొస్తున్నారు ఓటీటీకి. అండ్ జీ5 వాళ్ళు మనకి అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 27th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జీ5లో జూన్ 27th నుంచి. ఇక నెంబర్ 8 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 3 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.5 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 8 కోట్ల షేర్ని అండ్ 14 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 9 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల
కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 17 కోట్లు. సో అలా చూసుకుంటే మూవీ ఇంకా 7 కోట్లకు పైగానైతే కలిసేయాలి. సో ప్రెజెంట్ ఈ మూవీ ఆల్మోస్ట్ థియేటర్స్ లో రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. సో ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్ లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో అలా భైరవం మూవీ మనకి జూన్ 28న G5 లో మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా భైరవం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5 లో జూన్ 28 నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 9 థగ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీలో మనకి కమల్ హాసన్ గారు అండ్ త్రిష అండ్ సింబు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గా లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్లో 4.20 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 40 కోట్లు అండ్ కేరళలో 2.60 కోట్లు. అలా ఈ మూవీ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 4.20 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 44 కోట్ల షేర్ని అండ్ దాదాపు 90 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో యాక్చువల్లీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 106 కోట్లు. సో బిజినెస్ అయితే చాలా గట్టిగా జరుపుకుంది. బట్ థియేటర్స్లో ఎందుకో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీకి కలెక్షన్స్ అయితే రాలేదు. సో ప్రజెంట్ ఈ మూవీ ఆల్మోస్ట్ థియేటర్స్లో రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ముందుగా ఈ మూవీకి 8 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకుంది. బట్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈ మూవీకి 4 వీక్స్ లోనే ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రెసెంట్ ఈ మూవీకి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో జూన్ 27 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 10 కుబేరా మూవీ. సో ఈ మూవీలో మనకి నాగార్జున గారు, రష్మిక మందన అండ్ ధనుష్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి ఎస్టర్డే థియేటర్స్లో అయితే రన్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ డే 1 రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అండ్ ముందుగా నైజాంలో ఈ మూవీకి 2.62 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ సీడెడ్లో 88 లక్షలు. అలా ఈ మూవీ డే 1 మన తెలుగు స్టేట్స్లో 6.75 కోట్ల షేర్ని అండ్ 11.80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. సో ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్ లో 34 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటాలి. సో అలా ఈ మూవీ 27 కోట్లు అయితే రాబట్టాలి మన తెలుగు స్టేట్స్ నుంచి. ఇక తమిళనాడులో చూసుకుంటే 4.60 కోట్లు అయితే రాబట్టింది. అండ్ కర్ణాటకలో 1.60 కోట్లు అయితే రాబట్టింది. అండ్ కేరళలో 30 లక్షలు. అలా ఓవర్సీస్ లో 10 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా డే 1 కుబేరా మూవీ 17.25 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ 30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి డే 1 చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేసింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ 50 కోట్లకు పైనే థియేటర్స్ నుంచి అయితే రావాలి. సో ప్రెసెంట్ డే 2 బుకింగ్స్ ఒక రేంజ్ లో అయితే జరుగుతున్నాయి. సో మూవీ నాకు తెలిసి 100 CR గ్రాస్ అయితే చాలా ఫాస్ట్ గా క్రాస్ చేస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి దాదాపు 50 CR ఇచ్చైతే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రెసెంట్ ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ అయితే ఉంది. సో అలా ఈ మూవీ థియేటర్స్ రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్ లో చాలా మంచిగా అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఖచ్చితంగా ఈ మూవీ మీకు నచ్చుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.